సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓస్ భవన్లో సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి బీసీ వసతి గృహ విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ మరియు శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నతంగా ఎదగాలంటే చదువును నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. విద్యార్థి భవిష్యత్తుకు 10వ తరగతి పునాది లాంటిదని మంచి ప్రణాళికతో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, బీసీ సంక్షేమ సహాయ అధికారి భాగ్యలక్ష్మి, వసతి గృహాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ హాష్మి, జిల్లా అధ్యక్షుడు కందికృష్ణ, రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కోనవేణు మరియు వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా బీసీ బాయ్స్ హాస్టల్ నుంచి ఒక ఆనిముత్యం ఒక టీచర్ మా పట్ల అందరూ కొట్టట్లేదు. థ్యాంక్ యూ. క్లాస్ ఎగ్జామ్ సంబంధించి హ్యాపీగా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారంటే అంతా చదివేసుకున్నారా? రేపు పెట్టిన రాసేస్తారా ఎగ్జాము? సో ఇంకా చదవాల్సింది ఉంది. ఏ రోజు ఉంది ఎగ్జామ్? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్చ్ 18th. సో ఈరోజు మనకు జనవరి 24th. 25 days ఉంది, ఇంకా 55 days. సో 55 days ఇస్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. 10th క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఫ్యూచర్ అనేది 10th క్లాస్లో మీరు ఎంత బాగా చదువుతారు, ఎంత బాగా పర్ఫామ్ చేస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఏ ఎగ్జామ్ కానీ ఏది అటెండ్ అయినా కూడా మీ 10th క్లాస్ మార్క్స్ అనేది చూస్తారు, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అన్నది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలి ఫస్ట్, బికాస్ దిస్ ఇస్ లైక్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటేనే తర్వాత బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఈ వచ్చే నెక్స్ట్ 2 months టైంలో అందరు కూడా చాలా సీరియస్గా చదవాలి. ఈ ఎగ్జామ్లో మీరు 10th లో బాగా పర్ఫామ్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదో చాలా తక్కువ అట్లా పాస్ అయితే యూ వోంట్ బి దట్ కాన్ఫిడెంట్ లేటర్. సో ఇప్పుడు మీరు మంచిగా 9, 10 grades తో మీరు పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్ కానీ డిగ్రీ కాలేజ్లో కానీ యువర్ సెల్ఫ్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. సో అందరూ కూడా ఇప్పుడు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. చదువు అన్నది ఇట్స్ అ వెరీ ఎడ్యుకేషన్ ఇస్ అన్ ఎంపవరింగ్ టూల్. సో చదువే ధైర్యం, చదువే శక్తి అంటారు. కాబట్టి మీకు సమాజంలో ఫ్యూచర్లో ఆత్మస్థైర్యంతో ఉండాలి అనుకుంటే, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే, ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటే చదువు అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఆడుకోవాలి, ఫ్రెండ్స్ చేసుకోవాలి, దట్ ఆల్ ఈస్ దేర్. అది కూడా దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ స్టడీస్ ఆర్ వెరీ క్రూషియల్. సో మీకు ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా, సొసైటీలో మీకంటే ఒక మంచి స్థానం, ఒక రెస్పెక్టబుల్ స్థానం ఉండాలనుకుంటే మాత్రం డోంట్ నెగ్లెక్ట్ స్టడీస్. సో మీ అందరూ కూడా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్ పీరియడ్. కాబట్టి అందరూ కూడా ఈ ఎగ్జామ్స్లో బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. 10th క్లాస్ సంబంధించి ఏదైనా మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకరిద్దరు యూ కెన్ జస్ట్ ఆస్క్. మిమ్మల్ని నేను 7 అక్కడ ఎగ్జిబిట్స్ జరిగాయి కదా మ్యామ్, మన స్టేట్ అక్కడ ఎగ్జిబిట్స్లో మిమ్మల్ని చూసాను. అండ్ ఫస్ట్ టైం అంటే యంగ్ కలెక్టర్ని చూడడం ఫస్ట్ టైం. అంటే యంగ్ కలెక్టర్ చూడడం ఫస్ట్ టైం.
అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత ఐఎమ్ షాక్ మ్యామ్, పక్కా చెప్తున్నాను, నేను చాలా మంది కూడా చెప్తున్నాను, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే నేను మా క్రాంతి మేడం అని చెప్పేసి పక్కా. అండ్ ఇంత ఏజ్లో జాబ్ అంటే అది కరెక్టర్ స్థాయి రావడం అంటే అంత ఈజీ కాదు మ్యామ్. సో మీరు చాలా కష్టపడి ఉంటారు సార్ మ్యామ్. అంటే మీకు కొంచెం మీ సజెషన్స్ కావాలి మ్యామ్. అంటే ఎస్ ఐ వాంట్ టు బి ఏ కరెక్టర్, సో వాట్ ఐ హావ్ టు సాక్రిఫైస్ టు బి ఏ కరెక్టర్. థ్యాంక్ యూ మ్యామ్. సో 3-4 years వరకు వితౌట్ ఎనీ డైవర్షన్ అదే సబ్జెక్ట్ చదువుతూ డైలీ 10 to 12 hours ఓవర్ 3-4 hours వితౌట్ ఎనీ డైవర్షన్. మనకు కొంచెం ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్, ఫెస్టివల్స్, ఈ డైవర్షన్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ ఉంటే చదవడం కష్టం. సో చదువు అని కమిట్ అయినప్పుడు ఇంకా అదే ఉండాలి. దట్ షుడ్ బి లైక్ యువర్ మెడిటేషన్, లైక్ ఒక తపస్సు చేసినట్టు చదవాలి. సో సివిల్స్ చదవాలంటే అంత స్ట్రెంగ్త్ ఉండాలి, అంత కమిట్మెంట్ ఉండాలి. సో whoever are like ఇందాక చెప్పారు, if you are interested, be ready for that kind of struggle. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.